జరిగిన గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన సరైన అంశాలను గుర్తించండి. ఈ డిక్లరేషన్ న్యూఢిల్లీ డిక్లరేషన్ అంటారు. ఐరావత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అనాలిసిస్ అండ్ నాలెడ్జ్ డిసెమినేషన్ ప్లాట్ఫామ్ ను బలోపేతం చేయడానికి వినియోగించారు. మరియు ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారతదేశాన్ని ఉన్నతంగా ఉంచడం. ఓకే, 1, 2, 3 ఆర్ రైట్ ఆన్సర్స్. ఇది సింపుల్ బేసిక్ క్వశ్చన్, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్. ఆగస్టు 2023 ఇండియా డిజిటలైజేషన్ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించి భారతదేశం ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? సో ఖతార్, చైనా, అమెరికా అనుకుంటారు. జనరల్ గా చైనా 100% ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో అమెరికా, సౌదీ అరేబియా, ఖతార్ అసలు మనకి ఎప్పుడు ఫ్రెండ్లీ నేషన్ కాదు, పాకిస్తాన్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుంటారు. అందుకనే సౌదీలో ఎక్కువ భారతీయులు ఉంటారు, ఖతార్లో ఎక్కువ పాకిస్తాన్ వాళ్ళు ఉంటారు అనమాట. నెక్స్ట్, సౌదీ అరేబియా భారతదేశం ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? డిజిటలైజేషన్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాల యొక్క తయారీకి సంబంధించి భారతదేశం ఆగస్టు 2023 ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? సౌదీ అరేబియాతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆసియాలోని అతిపెద్ద 4 మీటర్ల ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? ఆసియాలోని అతిపెద్ద 4 మీటర్ ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు? మౌంట్ అబూ కాదు, శ్రీనగర్ కాదు, కొడైకెనాల్ అసలే కాదు, దేవస్థల్. క్లియర్ అన్న? ఈ క్రింది వాటిలో GSAT 11 కు సంబంధించి సరైన వాక్యాలను ఎన్నుకోనండి. అరియానే 5 రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించాము. 25 లక్షలకు పైగా ప్రజలకు ఈ బ్యాంకింగ్, ఈ ఎడ్యుకేషన్, ఈ హెల్త్, ఈ గవర్నెన్స్ సేవల్లో బ్రాడ్బ్యాండ్ ద్వారా అందిస్తుంది. GSAT 11, 12, 13లను డిజిటల్ అంతరాయాలను తొలగించడానికి కోసం ఏర్పాటు చేశారు. ఒకటి మాత్రమే సరైనది. ఎందుకని? 2.5 లక్షల 25 లక్షల ప్రజలకు కాదు, 2.5 లక్షల గ్రామాలకు, 2.5 లక్షల గ్రామాలకు. GSAT 11, 12 కాదు, GSAT 2.5 lakh villages. క్లియర్ అన్న? వాట్ ఈస్ ఆన్సర్? ఒకటి మాత్రమే సరైనది, డి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్రే టెలిస్కోప్. దీనికి ముందుగా ప్రతిపాదించిన పేరు నెక్స్ట్ జనరేషన్ స్పేస్ టెలిస్కోప్. ఈసా, నాసా, సీసాలు అభివృద్ధి చేశాయి. ప్రైవేట్ భాగస్వామి నార్థ్రాప్ గ్రుమ్మన్. ఓకే, చూడండి, 100% డామ్ షూర్ రాంగ్ ఆన్సర్ ఏదో చూడండి. మీకు ఆప్షన్ చూస్తేనే అర్థమవుతుంది ఏది రాంగ్ ఆప్షన్ అనేది, మనకు తెలియకపోయినా కూడా. యాక్చువల్గా ఇది ఎక్స్రే టెలిస్కోపా, ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్ అంటే ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఎక్స్రే టెలిస్కోప్లను లో అర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెడతారు, ఇన్ఫ్రా టెలిస్కోప్లను L2 లో ప్రవేశపెడతారు. అది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది L2 లాగ్రాంజియన్ పాయింట్ లోకి ప్రవేశపెట్టాం కాబట్టి ఆ L2 లోకి ప్రవేశపెట్టినబడినటువంటి ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది అది ఎక్స్రే తరంగాలను అధ్యయనం చేయదు, ఇన్ఫ్రారెడ్ తరంగాలను అధ్యయనం చేస్తుంది. ఇన్ఫ్రారెడ్ పరారుణ కిరణాలను మాత్రమే అధ్యయనం చేస్తుంది. కాబట్టి we would say one is the wrong option. 1 wrong కాబట్టి 2, 3 and 4 are right options. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఒకటి రైట్, ఒకటి రాంగ్, 2, 3, 4 ఆర్ రైట్ అనమాట. ఇక్కడ 4 రైట్ అని ఎక్కడా లేదు, కానీ మిగిలిన ఆప్షన్ చూడండి, 1, 2, 3 సరైనది కాదు. ఓకే, 1 లేకుండా ఉన్నది ఏదైనా సరే బి ఏదో
ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ మనం. నాలుగోది స్టేట్మెంట్ కూడా కరెక్టే. ప్రైవేట్ పార్ట్నర్ ఎవరు? నార్థ్రాప్ గ్రూమన్. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ యొక్క ప్రైవేట్ పార్ట్నర్ ఎవరంటే నార్థ్రాప్ గ్రూమన్. సెకండ్ స్టేట్మెంట్ రైట్, థర్డ్ స్టేట్మెంట్ రైట్, ఫోర్త్ స్టేట్మెంట్ రైట్. ఓకే, ఆప్షన్ 2 ఈస్ రైట్. మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాను. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కి సంబంధించి నా పేలోడ్స్ ను జతపరచండి. నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా, నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్, మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్స్, ఫైన్ గైడెన్స్ సెన్సార్. One D, near infrared camera, near infrared camera 0.6 to 5 మైక్రాన్ పౌనఃపున్యంలో గుర్తించే కెమెరా. ఇక్కడ మీరు చూడండి, పేర్లోనే ఉంది, మీరు అసలు దాంట్లో నాలెడ్జ్ ఏం పెద్దగా అవసరం లేదు. చూడండి, ఓకే, ఇక్కడ కెమెరా ఏముంది? వాట్ ఈస్ కెమెరా? డి, అంతే కదా నాన్న? మీకు అర్థమైందా కాన్సెప్ట్? ఓకే, అసలు అది కెమెరానా ఏందని చూడదు. ఇక్కడ కెమెరా ఉంది, ఇక్కడ కెమెరా ఉంది, ఇది కెమెరా, పాయింట్ నెంబర్ 1. ఇక్కడ స్పెక్ట్రోమీటర్ ఉంది, ఇది స్పెక్ట్రోమీటర్. ఓకే, మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇది కెమెరా మరియు స్పెక్ట్రోమీటర్. ఫైన్ గైడెన్స్ సెన్సార్ మిగిలింది ఇది 4th ఏనే. ఎంత సింపుల్ క్వశ్చన్. మీరు ఏకాగ్రతతో చదివితే అసలు క్వశ్చన్ ఇది అసలు దాంట్లో ఉన్నటువంటి పేలోడ్స్ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను క్వశ్చన్ ఫ్రేమ్ చేసేటప్పుడు అర్థం చేసుకున్నాను. సో ఇద్దామా వద్దా అనుకొని ఆ చిన్న ట్రిక్ ని అప్లై చేశాను. కెమెరా, స్పెక్ట్రోమీటర్, కెమెరా మరియు స్పెక్ట్రోమీటర్ మిరి. ఓకే, మిగిలిన 4వది అది. సో డు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్? వచ్చిన ఆలోచన ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ క్రింది సాంకేతిక పరిజ్ఞానాలలో ఏవి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లో ప్రవేశపెట్టలేదు? ఇన్నోవేటివ్ అంటే యూనిక్ టెక్నాలజీస్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ JWST. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లో ప్రవేశపెట్టబడని టెక్నాలజీస్ ఏంటి? ప్రాథమిక ప్రైమరీ మిర్రర్ 18 విడి భాగాలను కలిపినటువంటిది. ఇక్కడ ఎన్ని ఇచ్చాము? ఇక్కడ 24 ఇచ్చాము. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లో టోటల్ మిర్రర్ లో చిన్న చిన్న మిర్రర్స్ కలిపి ఎన్ని మిర్రర్స్ టోటల్ కలిపి 18 చిన్న మిర్రర్స్ కలిపి ఒక ఫుల్ మిర్రర్ వస్తుంది. ఇది ప్రకాశవంతమైనటువంటి పదార్థం చుట్టూ ఉన్నటువంటి తక్కువ ప్రకాశవంతమైన పదార్థాలను గుర్తిస్తుంది. ఏకకాలంలో 100కు పైగా వస్తువులను గుర్తించగలదు. ఓకే, 2 మరియు 3 సరైనవి, 1 మాత్రం సరికాదు. నెక్స్ట్ 20వ క్వశ్చన్ చూడండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్ అన్న. ఐ థింక్ ఏపీఎస్సీలోనో టీఎస్పీఎస్సీలోనో వెరీ రీసెంట్ గా చూసాను. IUCA యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ ఎక్కడ ఉంది? IUCA పూణే 1, ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పూణే, RRCAT ఇండోర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా రీసెర్చ్ అహ్మదాబాద్. 3C 1B 2A 3C.
అంతర్జాతీయంగా ఉన్న వివిధ గ్రావిటేషనల్ వేవ్ ల్యాబొరేటరీలలో సరైన వాక్యాన్ని గుర్తించండి. లైగో యుఎస్ఏ, సరికాని దాన్ని గుర్తించమన్నాడు. విర్గో ఫ్రాన్స్ కాదు, విర్గో ఇటలీ. గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడానికి ఏర్పాటు చేసినటువంటి ల్యాబొరేటరీ అమెరికాలో లైగో, జర్మనీలో జిఈఓ, ఆస్ట్రేలియాలో ఐగో మరియు ఫ్రాన్స్ లో విర్గో, ఇటలీలో విర్గో. సెప్టెంబర్ 14, 2015 ఆస్ట్రానమీ పరంగా ఈ క్రింది ఏ దృగ్విషయం జరిగింది? ప్రపంచంలో మొట్టమొదటిసారిగా M87 అనే బ్లాక్ హోల్ ని చిత్రీకరించారు. మొట్టమొదటిసారిగా గురుత్వాకర్షణ తరంగాలు గుర్తించారు. మొట్టమొదటిసారిగా డార్క్ మ్యాటర్ ని గుర్తించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను ప్రయోగించారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి అన్న. గెలీలియో టెలిస్కోప్ కనుగొనడం ఎంత చారిత్రాత్మకమైన అంశమో, గెలీలియో టెలిస్కోప్ కనుగొనడం ఎంత చారిత్రాత్మకమైన అంశమో, ఓకే, సెప్టెంబర్ 14న ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా గురుత్వాకర్షణ తరంగాలను గుర్తించడం అంత గొప్పమైన, అంత హిస్టారిక్ ఈవెంట్ అన్నమాట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి. ఇది SERB 2018 8th స్థానంలో ఏర్పడింది. సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ ఎవరు అధ్యక్షత వహిస్తారన్న? అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ కు హూ విల్ బి ద చైర్మన్ ఆఫ్ అనుసంధాన్ రీసెర్చ్ ఫౌండేషన్? ప్రైమ్ మినిస్టర్ కదా, హోమ్ మినిస్టర్ అన్నాను. ఓకే, కాబట్టి సెకండ్ వన్ ఈస్ రాంగ్. ఇప్పుడు సెకండ్ రాంగ్ ఏమేమి ఉండే చూడండి. ఇది రాంగ్, ఇది రాంగ్. 1 and 3 సరైనవా లేకపోతే 4 ఒక్కటే సరైనదా? ఓకే, సో స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక పరంగా సైన్స్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సంబంధించి పెట్టుబడులను ఆకర్షించడానికి ఇది దోహదం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎంతమంది తప్పు రాశారు చూడండి సార్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కామర్స్ ఆర్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ, ఇది చాలా సార్లు అడుగుతున్నాడు నాన్న ఈ క్వశ్చన్. ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ లో, ఓకే, ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ లో 50 మార్కులు జనరల్ ఎస్ఏకి అడిగిన క్వశ్చన్ అది. 50 మార్కులు జనరల్ ఎస్ఏకి తయారు చేసిన క్వశ్చన్ అది. నెంబర్ 2 సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే, దీన్ని సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ లో కూడా అడిగాడు. సిబిడిసి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీకి సంబంధించి. ఆ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. జనరల్ గా ఆప్షన్ 1 లో నేను మీకు ట్రిక్ చేయడానికి March 31 అని పెట్టాను, December 1, January 1, December 31 అని. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ సిబిడిసిని? కేంద్ర ప్రభుత్వం ఏ రోజు ప్రారంభించిందని December 1, 2022 ప్రారంభించింది. ఈ 2 మిషన్స్ చాలా ఇంపార్టెంట్ అన్న. జూపిటర్ ఐసీ మూన్ ఎక్స్ప్లోరర్ కి సంబంధించింది. డాన్ ఎక్స్పెరిమెంట్ అండ్ జూస్ ఆర్ వెరీ కాంటెంపరీ. ఈ మిషన్ చంద్రుని యొక్క ఫ్లై బై మరియు భూమి యొక్క ఫ్లై బై ని August 11 మరియు August 20 సాధించింది. అయ్యా తప్పుపడింది, August 19 కదా. ఈ మిషన్ జూపిటర్ 2031 నాటికి చేరనున్నది. 24, 26, 28, 29లో భూమి యొక్క ఫ్లై బై. ఇది భూమి యొక్క గనిమెడే, కలిస్టో మరియు యూరోపా అనే జూపిటర్ యొక్క ఉపగ్రహాలను అధ్యయనం చేయనున్నది. తప్పుబడి ఉంటుందాము. 25లో August 19 కరెక్ట్ చేసుకోండి. 1, 2, 3 1 to 4 సరైన ఉన్నాము. August 19 భూమి యొక్క ఫ్లై బైని, August 20 చంద్రుని యొక్క ఫ్లై బైని August 19.
స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ కి సంబంధించి సరైన వాక్యాలను ఎన్నుకోనండి. షిల్లాంగ్ మరియు బెంగళూరులో జరిగింది. దీని యొక్క 4వ మీటింగ్ యొక్క థీమ్ టువర్డ్స్ న్యూ స్పేస్ ఎరా, ఎకానమీ, రెస్పాన్సిబిలిటీ అండ్ అలయన్స్. స్పేస్ ఎకానమీ లీడర్స్ మీటింగ్ యొక్క మొదటి మరియు రెండవ సమావేశాలు 2020లో ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ, 2021లో సౌదీ స్పేస్ కమిషన్ నిర్వహించాయి. రివర్స్ లో చెప్పాను చూడండి అక్కడ. సో థర్డ్ ఈజ్ రాంగ్ ఆప్షన్. థర్డ్ రాంగ్ ఆప్షన్ కాబట్టి థర్డ్ 3 ఉన్నదంతా కరెక్ట్, రాంగ్. 1 and 2 రైట్. ఓకే, 3వ సదస్సు 2022లో ఇండోనేషియాలో జరిగింది కదా, కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రైట్. ఆన్సర్ సి ఈజ్ రైట్. స్టార్ లైనర్ వాహక నౌకలో సునీత విలియమ్స్, బారీ విల్మోర్లు ప్రయాణించి ISS కి చేరిన నేపథ్యంలో ISS లో ప్రస్తుతం ఉన్న వ్యోమగాముల పేర్లలో సరికానిది ఏంటి? స్టార్ లైనర్ సునీత విలియమ్స్ లో ఓకే, ఒక్కటే కొత్త పేరు యాడ్ చేసిన వాటిలో బ్యారీ బారిష్. 5 లేనిది అంతా కరెక్ట్ అనమాట. మిగతా అందరూ ఉన్నారు, బ్యాడ్ చేసి పెట్టుకుంటున్నారు. ఎప్పుడప్పుడు మీరు గమనిస్తూ ఉండాలి ISS లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏ ఏ దేశాలకు చెందిన వాళ్ళని కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. 5 లేని స్టేట్మెంట్ అంటే నథింగ్ బట్ వాట్? బి. మంకీ పాక్స్ కి సంబంధించి సరైన వాక్యాన్ని ఎన్నుకోండి. మంకీ పాక్స్ RNA వైరసా, DNA వైరసా? ప్రమాదకరమే కానీ కరోనా అంత ప్రమాదకరం కాదు, గుర్తుపెట్టుకోండి. మంకీ పాక్స్ ఎవరినన్నా సునీత విలియమ్స్ అండ్ విల్మోరా? సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ may return to Earth by January or February. ఆ బోయింగ్ కంపెనీకి చెందినటువంటి స్టార్ లైనర్ అనే వాహక నౌక వీళ్ళని చాలా చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకెళ్తుంది. వాళ్ళు యాక్చువల్ గా మానసికంగా అన్ని రోజులు ఉండాలని వెళ్ళారు, 2 వారాలే ఉండాలని వెళ్ళారు. సో ఇప్పుడు డేట్ గడిచే కొద్దీ వాళ్ళ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆ బోయింగ్ కంపెనీ ఈ గత 3 సంవత్సరాల్లో చాలా రకాలైనటువంటి వివాదాల్లో ఉంది. ఆ బోయింగ్ కంపెనీకి చెందిన విమానాలు కొలాప్స్ అవ్వడం కావచ్చు, బోయింగ్ కంపెనీకి చెందిన వాహక నౌక స్టార్ లైనర్ కి సంబంధించినటువంటి సంఘటనలు, అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు దాంట్లో హీలియం వాయువుల్లో లీకేజ్ గుర్తించారు. మేబీ డిసెంబర్ ఆ జనవరి వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు. మన గ్రూప్ 2 ఎగ్జామ్ లాగా అనుకోండి. ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని ఎవరిని అడగొద్దు. నీ పని ఏంది? చదువుకోవటమే. ఓకే, దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. అభ్యర్థులు మనం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ నోటిఫికేషన్ రావాలంటాడు, నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్ డేట్ అంటాడు, ఎగ్జామ్ డేట్ తర్వాత ప్రిలిమినరీ, ఇప్పుడు ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత మెయిన్స్, ప్రిలిమినరీ రిజల్ట్స్ అయిన తర్వాత మెయిన్స్. ఈ క్వశ్చన్లు అడగకుండా ఉంటే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. నాన్న బాల్యం అయిపోయిన తర్వాత యవ్వనంలోకి రావాలి, ఎప్పుడు రావాలి, బైక్ కొనుక్కోవాలి, ఫోన్ కొనుక్కోవాలనుకుంటాం. యవ్వనంలోకి వచ్చి నాకు జాబ్ రావాలి, ఎప్పుడు సొంత శాలరీ తెచ్చుకోవాలనుకుంటాం. జాబ్ వచ్చి నాకు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనుకుంటాం. ఇక అది నిరంతర ప్రాసెస్. ముందు నువ్వు ఉండ స్టేజ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపో. 1 ఈజ్ రాంగ్. ఎప్పుడైతే 1 రాంగ్ అయిందో ఆటోమేటిక్ గా వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? 28th కి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. జునో మిషన్ కి సంబంధించి సరికాని వాక్యాలను ఎన్నుకోండి. ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఓకే, వాళ్ళు లాంచింగ్ వెహికల్ లో లేరు, దే ఆర్ ఇన్ ద ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. నాసా జూపిటర్ కు వైపుగా ప్రయోగించిన జునో మిషన్ కి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. దీంట్లో రాంగ్ స్టేట్మెంట్ ఏముంది? హిందూ దేవత జునో పేరు పెట్టారు, ఇది రాంగ్ స్టేట్మెంట్. జూపిటర్ యొక్క ఇప్పుడు ఆటోమేటిక్ గా 4 లేని స్టేట్మెంట్స్ చూడండి. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు యువర్ ఎగ్జామినేషన్ పాయింట్. ఎనీ డౌట్స్ రన్? సో మళ్ళీ రివిజన్ చేసుకోండి. దానికి సంబంధించిన డౌట్స్ ఉంటే రేపు నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసుకోండి. ఓకే, దట్ ఈస్ ద ఇప్పుడు కమాండ్ అయితే వచ్చింది కదా, కాన్ఫిడెన్స్ అయితే ఐ థింక్ యు గాట్ కాన్ఫిడెన్స్. 30th క్వశ్చన్, రిటైల్ సిబిడిసికి మరియు హోల్సేల్ సిబిడిసికి ఉన్న డిఫరెన్స్.
రిటైల్ సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ రిటైల్ ట్రాన్సాక్షన్స్ కొరకు మరియు హోల్సేల్ సిబిడిసి ఇంటర్ బ్యాంకింగ్ లావాదేవీల కొరకు ఉద్దేశించబడింది. అంటే అదవుతున్నా రిటైల్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ రిటైల్ ట్రాన్సాక్షన్స్ కోసం ఏర్పాటు చేశారు. సిబిడిసి 2 రకాలు అన్న. సిబిడిసి వాట్ ఈస్ సిబిడిసి? సిబిడిసి చాలా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అన్న. సిబిడిసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ అనేది 2 రకాలు. సిబిడిసి హోల్ సేల్ అండ్ సిబిడిసి రిటైల్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ లేదు నాన్న, రిటైల్ లో లేదు ఇండియా, హోల్సేల్. ఆ క్వశ్చన్ స్టేట్మెంట్ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి సిబిడిసి హోల్సేల్ అండ్ రిటైల్ లేదు నన్ను 2 స్టార్ట్ చేసాం. సారీ, సిబిడిసి రిటైల్ ని స్టార్ట్ చేసాం, సిబిడిసి హోల్సేల్ ని 2 స్టార్ట్ చేసాం. సారీ, సిబిడిసి భారతదేశంలో ఆర్బిఐ సిబిడిసి రిటైల్ ను ప్రారంభించింది, సిబిడిసి హోల్సేల్ కూడా ప్రారంభించింది. చేస్తున్నాను. ఇక్కడ చూడండి, స్టేట్మెంట్ 1 రిటైల్ సిబిడిసి రిటైల్ ట్రాన్సాక్షన్స్ కొరకు, వెరీ గుడ్. హోల్సేల్ సిబిడిసి ఇంటర్ బ్యాంకింగ్ లావాదేవీల కొరకు, అంటే ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంకుకి జరిపే లావాదేవీలను ఇంటర్ బ్యాంకింగ్ లావాదేవీలు అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీకు యూనియన్ బ్యాంక్ అనుకో, నువ్వు కెనరా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేస్తే దాన్ని ఏమంటారు? ఇంటర్ బ్యాంకింగ్ లావాదేవీలు. రిటైల్ సిబిడిసి బ్లాక్ చైన్ టెక్నాలజీ, సెకండ్ స్టేట్మెంట్ చూడండి, రిటైల్ సిబిడిసి బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా మరియు హోల్సేల్ సిబిడిసి కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ, అక్కడ ఇంటర్నెట్ ఆధారంగా అని చెప్పారు. ఓకే, రిటైల్ సిబిడిసి మరియు హోల్సేల్ సిబిడిసి 2 బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగానే పనిచేస్తాయి. రిటైల్ సిబిడిసి అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రాజెక్ట్ పని మీద, ఒక సెమినార్ పని మీద యూకే వెళ్తున్నాను. నేను కొంత అమౌంట్ నేను అకౌంట్ లో పెట్టుకొని సిబిడిసి లండన్ మరియు ప్యారిస్ అక్కడికి వెళ్ళినప్పుడు నా సిబిడిసి ఉపయోగించి ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ as వాట్? రిటైల్ సిబిడిసి. హోల్సేల్ సిబిడిసి అంటే ఏంటి? నేను ఒక బ్యాంక్ లో ఉన్నటువంటి 1 లక్ష రూపాయలని వేరొక బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ as వాట్? హోల్సేల్ సిబిడిసి. ఇది కాకపోతే 2 కూడా ఏ టెక్నాలజీ మీద పనిచేస్తాయి? రిటైల్ సిబిడిసి మరియు హోల్సేల్ సిబిడిసి 2 కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ మీదే పనిచేస్తాయి. అసలు సిబిడిసికి మూలాధారమే బ్లాక్ చైన్ టెక్నాలజీ కదా. క్లియర్ నా? ఎనీ డౌట్స్ అబౌట్ దిస్? ఎలా అనిపించింది అన్న క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్? ఈజ్ ఇట్ ఎనఫ్ ఇన్ దిస్ వే? ఓకే, సో థ్యాంక్ యూ. ఏమైనా కరెక్షన్స్ కానీ సజెషన్స్ ఉంటే చెప్పండి. విల్ ప్లాన్ అకార్డింగ్లీ. కష్టంగా అంటే మీకు అలవాటు అయిపోతుంది. కష్టంగా ఉంది అని వదిలిపెట్టి కాకండి, గుర్తుపెట్టుకోండి. కష్టాన్ని అలవాటు చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.